యేసు ప్రభు చెట్టు పెట్టుకోమని చెప్పారా? ఇంటికి లైటింగ్ వేసుకోమని చెప్పారా? చెప్పలేదు కదా. కానీ మన వాళ్ళు ఎందుకు చేస్తున్నాయండి? ఏ ఆచారాలు ఇంకా తల్లి ముందు నీ ఆచారం మార్చుకుని ఆయన పైన. వీళ్ళు 30,000 పెడితే మేము 50,000 పెట్టాలి. వీళ్ళు 1,00,000 రూపాయలు లైటింగ్ పెడితే మేము 70 లక్షలు పెట్టాలి. ఏమీ లాభం? క్రిస్మస్ అనగా ఇవన్నీ ఏది స్టార్ పెట్టేది. నువ్వు నిజంగా ఆ స్టార్ పెడతావు, మేము క్రిస్టియన్స్ కదా, సక్రంగా ఆదివారం రండి చర్చిలకి. ఇంటి ముందు స్టార్ పెట్టి దేవుడు పెట్టారా? ఇంటి ముందు స్టార్ పెట్టడం కాదు, ప్రతి వారం సన్నిధానికి రా. దేవుడు చెప్పి స్టార్ పెట్ట కాదు, వారం సన్నిధానం. ఎన్ని కుటుంబములు లేదు, వెలుగు లేని కుటుంబము. చీకట్లు ఇంకా నశించిపోతున్నారు. చీకటి అంతేదా, వాళ్ళు ఇంకా మానమోసి పొందల. ఏం దేవుడు పెట్టారా? ఇన్ని ఉన్నగా మనుషులు లోకం వైపే పడుతారు. మనవాళ్ళు అట్టే ఉన్నారు, వాళ్ళు అట్టున్నారు. ఇద్దరికే. నేను అందుకే ఈ సంవత్సరం అనేది సరవణ కాక డెకరేషన్ వద్దు, నా ఇంటికన్నీ గొమ్మగా అయిపోతున్నా, డెకరేషన్ వద్దు. ఎందుకంటే దేవుడు ఆత్మ నేర్పిస్తున్నారు మనకి నేర్పించినప్పుడు ఇంకా మళ్ళీ మార్పు రాకపోతే దానికి బతుకే వేస్ట్. దేవుడు ఒకసారి దేవుడు అడుగుతారు పల్లొక రాజ్యం అంటే, రే క్రిస్మస్ రోజు ఎందుకు రా చెట్టు పెట్టామంటే, అయ్యా తెలుగు చేశానయ్యా, అది తెలిసినప్పటి నుంచి వెళ్ళి ఓకే తెలిసి చేసా, ఓకే తప్పైంది, ఓకే తెలిసి నేను మళ్ళీ అదే పొరపాటు చేస్తే ఏంటలే క్షమించిన నేరం అయిపోతుంది. అందుకని దేవుడు అంటారు, నువ్వు క్రిస్మస్ అనగానే ఏంటంటే దేవుడు పిల్లరా డెకరేషన్ చేసుకోమని కాదు దేవుడు చెప్పింది, చెట్టు పెట్టుకోమని కాదు దేవుడు చెప్పింది, స్టార్ పెట్టుకోమని కాదు దేవుడు చెప్పింది, అలంకార లైటింగ్ వేసుకోమని కాదు దేవుడు చెప్పింది. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. నువ్వు పెట్టి ఆ డెకరేషన్కి కుటుంబం బాగుగానే పడుతుంది, లేని కుటుంబం అయినా బాగుపడుతుంది. ఆ లైటింగ్ వల్ల ఒక పేదవాళ్ళకి ఒక 500 మందికి దుప్పట్లు కొనేవచ్చు కదా ఇలా డెకరేషన్తో. ఏంటండి లైటింగ్తో ఒక కుటుంబంకి ఒక 500 కుటుంబం వేసుకున్న ఒక బియ్యం బస్తానే వచ్చు కదా. అతను ఆ మీటింగ్కి ₹1,00,00,000 ఏ కుటుంబంలో కరువు ఉందో ఇల్లు చూసి ఆ కరువు తీస్తే ఎంత బాగుంటుంది. ఇది క్రిస్మస్ అనగా. అందుకే క్రిస్మస్ రోజమ్మా దేవుడు పుట్టారు కాబట్టి, లోక రక్షణ కాబట్టి, చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగు రంపించవయ్యా నీకు స్తోత్రం అని చెప్పి పాటలతో వాక్యంతో ఆయన్ని ఘనపరచాలి, ఆరాధించాలే. కానీ డబ్బులు పెట్టుకుని ఇంటి ముందు స్టార్ పెట్టుకుంటే ఎలా ఉండాలి? నీ బతుకు మారుతుందా? స్టార్ పెట్టుకున్నావు, నీ బతుకేదే? లైటింగ్ వేసుకుని నీ బతుకేదే? స్టార్ పెట్టుకున్నావు. వీళ్ళు 10 సంవత్సరాలు క్రిస్మస్ పండుగకి స్టార్ పెడతారు, వీళ్ళు మాత్రం చర్చికి పారు, వీళ్ళు మాత్రం నోట్ల నుంచి వచ్చేది బూతులు. ఇంట్లో కుటుంబంలోనే సమాధానం ఉండదు, గొడవలు, మళ్ళీ స్టార్. అంటే దీనివల్ల ఏమైపోతుంది? దేవుడు చనిపోయారు చేస్తారు. ఏంటంటే క్రిస్మస్ రోజు వీళ్ళు లైటింగ్ 6 బట్టలు చేసుకుంటారు, ఊరంతా అప్పులు. వీళ్ళకి ఊరంతా అప్పులు పెట్టుకుని పండగలు ఎంత తల్లికి ఎందుకు వలన వస్తుంది? ఏంటల్లి ఊరంతా అప్పులు పెట్టుకుని పండగలు చేసుకోమన్న దేవుడు. ఊరంతా అప్పులు పెట్టుకుని నా దగ్గర వచ్చి నన్ను ఆరాధించు. రేపు పల్లొక రాజానికి నీ స్టార్ రాదు, నీ క్రిస్మస్ చెట్టు రాదు, డెకరేషన్ రాదు, నీ గొప్పలు రాదు, ఏం దేవుడు పెట్టారా నీ లైటింగ్ రాదు. ఇది పరలోక రాజ్యానికి ఏమొస్తుందంటే నీ ఆత్మ, నీ అంతరాత్మ దేవుని ఉదయంతో ప్రేమించు. అంటే దేవుడు పిల్లరా, ఇది దేవుడు రాకడికి తీసుకెళ్ళేది ఏముందంటే ఆయన ఆరాధన, ఆయన ప్రేమని తప్ప నువ్వు ఇంకా ఏమి తీసుకెళ్ళలేవు. దేవుడు రేపు రాజ్యంలో అడిగాను ఒక్క దగ్గర కానీ జవాబు ఉండదు. ఏంటి ఇదే నేను చేసిన పొరపాటు. ఆ రోజు నుంచి నిజంగా దేవుడు ఎప్పుడంతా డెకరేషన్ చేశారో వాడి దేవుడు నన్ను ఒక పద్ధతిగా నడిపిస్తుంది. అందుకని దేవుడు పిల్లరా లోక ఆచారాలంటే వాళ్ళ ఆచారాలు మొదటగా మన ఆచారం మారాలి, మనం బతుకు మారాలి. చూడండి.